హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దంతుల. ఈరోజు మనం నంబర్ సిస్టంలోని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు, గత పరీక్షల్లో అడిగినటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూడండి, ఇక్కడ 907364 అనే సంఖ్యలో 6 యొక్క స్థాన విలువ మరియు 9 యొక్క ముఖ విలువల భేదము. స్థాన విలువ అన్నాడు. 6 ఏ స్థానంలో ఉంది? పదుల స్థానంలో ఉంది కాబట్టి 6 పదుల స్థానంలో ఉంది, 60 అవుతుంది. 9 యొక్క ముఖ విలువ అంటే యాజ్ ఇట్ ఈస్గా రాస్తాం. 60 - 9 భేదము అన్నాడు కాబట్టి మైనస్ చేస్తాం. 60 - 9 ఏమవుతుంది? 51 అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 1,21,012ని 12 చేత భాగించినప్పుడు వచ్చు శేషము అన్నాడు. దీన్ని మనం 12తో భాగిస్తే 12 పదులు 120, తర్వాత 10 ఉంటుంది. 10లో కూడా మనకి పాసిబుల్ కాదు కాబట్టి 1 డౌన్ చేసుకుంటాం, 0 ఉంచేసి 12 8 96, తర్వాత 5 1 2 52, 12 4 48, 52లో 48 పోతే 4 వస్తుంది. సో శేషం అనేది 4 అవుతుంది. నెక్స్ట్ ఈ క్రింది వానిలో పరస్పర ప్రధాన సంఖ్యల జత ఏది అని చెప్పి అడిగాడు. పరస్పర ప్రధాన సంఖ్యల జత అంటే వాటికి గసాబా అనేది గసాబా అనేది ఒకటే ఉండాలి. ఇప్పుడు దీనికి చూడండి, 68 85 వీటికి అవే కాకుండా ఇక్కడ చూడండి 17 4 68, 17 5 85గా రాయొచ్చు. కాబట్టి దీనికి గసాబా 17 అవుతుంది కాబట్టి ఇది కాదు. తర్వాత 65 91, 13 5 13 7 గసాబా 13 అవుతుంది కాబట్టి ఇది కాదు. చూడండి 17 6 17 9గా రాయొచ్చు కాబట్టి ఇది కూడా కాదు. దీనికి అలా రాయడానికి పాసిబిలిటీస్ లేవు. కాబట్టి పరస్పర ప్రధాన సంఖ్యల జత అంటే 92 85. పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే రెండు ప్రధాన సంఖ్యలు కావాల్సిన అవసరం లేదు. వాటి గసాబా 1 అయితే చాలు. 2/3 అన్నది ఒక అకరణీయ సంఖ్య అయినప్పుడు √2/√3 అనేది ఏమవుతుంది అన్నాడు. √2ని √3 మనం p/q ఫామ్లో రాయలేం కాబట్టి √2/3 అనేది కరణీయ సంఖ్య అవుతుంది. సో 5వ ప్రశ్న చూడండి, ఒక సంఖ్య నుండి దానిలో 1/7 వంతు సంఖ్యను తీసివేయగా ఆ భేదము త్రిభుజంలోని 3 కోణాల మొత్తం విలువకు సమానమైతే ఆ సంఖ్య అని చెప్పి అడిగాడు. ఇక్కడ మనకి తెలియనటువంటి సంఖ్యని మనం x అనుకుంటాం. దానిలో 1/7 వంతు సంఖ్యను తీసివేస్తే త్రిభుజంలో 3 కోణాల మొత్తం విలువ అంటే 180 డిగ్రీలు సమానమైతే ఆ సంఖ్య అంటే ఆ xని మనం కనుక్కోవాలి. చూడండి, ఇక్కడ ఒక సంఖ్యని మనం x అనుకుందాం. దానిలో 1/7 వంతు సంఖ్య అంటే x × 1/7 అనమాట. ఇది మైనస్ ఎందుకు రాసామంటే ఇక్కడ తీసివేయగా అన్నాడు. ఓకేనా? ఆ భేదము త్రిభుజంలోని 3 కోణాల మొత్తానికి సమానం అంటే 180కి సమానం. కాబట్టి ఇక్కడ ఎల్సిఎం చేస్తే 7 7 × x 7x - x 1 x అనమాట ఈక్వల్ టు 180. 6x/7 = 180. సో x = 180 × 6/7 రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ అయితే మనకి 7/6 అవుతుంది. 6 1s 6 30s. సో x = 37s 210 అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక భాగాహార ప్రక్రియలో విభాజకము భాగఫలానికి 10 రెట్లు మరియు శేషానికి 5 రెట్లు, శేషము 46 అయితే విభాజ్యము అని చెప్పి అడిగారు. విభాజ్యము = విభాజకము × భాగఫలము ప్లస్ శేషం అవుతుంది. ఇక్కడ మనకి ఇందులో చాలా క్లియర్గా ఇచ్చారు. శేషం ఎంత అని ఇచ్చారు చూడండి, 46 అట శేషం. అలాగే విభాజకం అనేది 5 రెట్లు అంట. 46 5 230 అవుతుంది. అలాగే భాగఫలం అనేది 10 రెట్లు అంట. విభాజకము భాగఫలానికి 10 రెట్లు అంట మరియు శేషానికి 5 రెట్లట. విభాజకము శేషానికి 5 రెట్లు అన్నాడు కాబట్టి 230 రాసాము. భాగఫలం అనేది విభాజకానికి 10 రెట్లు అంటే భాగఫలము 23 అయితేనే
విభాజకము 230 అవుతుంది. ఓకేనా? కాబట్టి ఇప్పుడు 230ని 23 తోటి మనం గుణించినట్లయితే 5290 వస్తుంది ప్లస్ 46. 5290 ప్లస్ 46 5336. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 2 వరుస బేస్ సంఖ్యల లబ్ధం 6723 అయితే వాటిలో పెద్ద సంఖ్య అడిగారు. వరుస బేస్ సంఖ్యలు అంటే 2x - 1 ఇంటూ 2x + 1 అవుతాయి. వీటి లబ్ధం వచ్చేసి 6723. సో ఇక్కడ చూడండి a - b ఇంటూ a + b ఫార్ములాలో ఉంది కాబట్టి a² - b² అవుతుంది. సో 2x² అంటే 4x² -1² అంటే 1. సో 4x² = 6723 + 1 అవుతుంది. సో x² అంటే 6724/4 అవుతుంది. అంటే x² = 4 1s 4, 4 6s 24, 4 8s 4 1s. సో x² అనేది 1681 అయితే x = √1681ని ఇలా రాయొచ్చు 41 41స్గా. సో x అనేది 41 అవుతుంది. ఇందులో పెద్ద సంఖ్య అని అడిగాడు అంటే 2x + 1 కనుక్కోవాలి. 2x + 1 ఫైండ్ అవుట్ చేయాలి. 2 × 41 + 1 సో 82 + 1 83 అవుతుంది. సో 83 అనేది ఆప్షన్ 4. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, ఒక 2 అంకెల సంఖ్యలో 2 అంకెల మొత్తం 14 అంట, ఆ అంకెల భేదం 2 అట. అయితే ఆ అంకెల లబ్ధం అని అడిగాడు. ఇక్కడ 2 అంకెల సంఖ్య మనం xy అని చెప్పి అనుకుందాం. ఇక్కడ ఆ 2 అంకెల మొత్తము అంటే x + y అనేది 14 అని ఇచ్చారు. అంకెల భేదం x - y అనేది 2 ఇచ్చారు. yకి y క్యాన్సిల్ అయితే 2x 16 అవుతుంది. అంటే x వచ్చేసి 16/2. 16/2 అంటే 8 వస్తుంది. x 8 అనుకోండి, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూ 6 వస్తుంది. ఎందుకంటే 8 + 6 14 కాబట్టి. ఇప్పుడు మనం xy కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి? xy కనుక్కోవాలి. సో xy అంటే 8 × 6 48 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, 8 యొక్క మొదటి 15 గుణిజాల మొత్తం అని చెప్పిచ్చారు. అంటే ఏమవుతాయి? 8 16 24 ఇలా ఉంటాయి కదా. సో ఇక్కడ మనం 8 కామన్ చేస్తే 1 2 3 సో ఆన్ ఇలా ఉంటాయి. సో ఇక్కడ గుణిజాల మొత్తం అడిగాడు కాబట్టి 1 + 2 + 3 + సో ఆన్ అవుతాయి. సో 8 × n × n + 1/2 ఈ ఫార్ములా వేస్తాం. 8 ఇక్కడ ఎన్ని అన్నాడు? 15 గుణిజాల మొత్తం అన్నాడు కాబట్టి 15 × 15 + 1/2, 2 1లు 2 4లు, 15 4 60, 60 × 16, 15 + 1 అంటే 16, 16 6లు వచ్చేసి 96 కాబట్టి 960 వస్తుంది. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, 4 వరుస సహజ సంఖ్యల లబ్ధానికి 1 కలపగా అది ఎల్లప్పుడూ అన్నాడు. సో 1 × 2 × 3 × 4 ఈ మొత్తాన్ని మనం మల్టిప్లై చేస్తే 1 2s 2, 2 3s 6, 6 4s 24 వచ్చింది. దీనికి 1 కలిపితే మనకి 25 వస్తుంది. అంటే ఇది 5² అంటే ఇది వర్గ సంఖ్య అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, 3/65 × 6/59 × 7/71 లబ్ధంలో 1ల స్థానంలో వచ్చేటువంటి అంకె అన్నాడు. ఇప్పుడు మనకి జనరల్గా 3 తోటి 3 × 3 చేసామనుకోండి, మనకేం వస్తుంది? 9 వస్తుంది. మళ్ళా దీన్ని 3తో గుణిస్తే 27 అంటే 1ల స్థానంలో 7 వస్తుంది. మళ్ళీ 3తో గుణిస్తే 81. ఓకేనా? ఇలా ఈ 81ని మళ్ళీ మనకి ఎలా వస్తాయి అంటే రిపీటెడ్గా మనకి చూడండి, ఫస్ట్ 3 3 ఎంత వచ్చింది? 9, 9 3 27, 27 3 81 అంటే మనకి ఏం వస్తున్నాయి? 9 తర్వాత 7 తర్వాత 1 మళ్ళీ దీన్ని 3తో గుణించండి 3 వస్తుంది. అంటే 9713 ఇవి రిపీట్ అవుతాయి. ఇక్కడ మనకి ఎంత ఉంది? 65 ఉంది. 3 ఘాతం 65/4 4 చేస్తే మనకి 4 1s 4 ఇంకా 25 4 6s 24 ఇంకా రిమైండర్ వచ్చేసి 1 ఉంది. అంటే మొదటిది ఏమొస్తుంది ఇక్కడ మనకి? మొదటిది అంటే ఇక్కడ 3/1 ఉన్నప్పుడు 3 ఉంటుంది కాబట్టి మొదటిది 3 ఉంటుంది, తర్వాత 9, తర్వాత 7, తర్వాత 1 ఇలా మళ్ళీ 3 స్టార్ట్ అయ్యింది కాబట్టి ఇక్కడ రిమైండర్ 1 వచ్చింది కాబట్టి 3 అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ 6/59 అని ఇచ్చాడు.
ఇక్కడ 6ని ఎన్నిసార్లు గుణించినా కూడా మనకి ఒకట్ల స్థానంలో 6 ఉంటుంది కాబట్టి 6 రాసుకుంటాం. తర్వాత 7 పవర్ 71 అని ఇచ్చాడు. 7 పవర్ 1 అంటే 7. 7 స్క్వేర్ అంటే 7 ఇంటూ 7 49 వస్తుంది. సో 49ని మళ్ళీ 7తో గుణిస్తే 7 9s 63, 7 4s 28 ప్లస్ 343. ఇక్కడ ఏమొచ్చింది 793. మళ్ళీ 7తో గుణిస్తే 7 3s 21 కాబట్టి 1 వస్తుంది. అంటే ఇక్కడ ఏమొస్తున్నాయి మనకి 7 9 3 1 వస్తున్నాయి. 7 9 3 1 ఇది ఆర్డర్ అనమాట. చూడండి ఇక్కడ 4 అంకెలే రిపీట్ అవుతున్నాయి కాబట్టి మనకి ఇక్కడ 7 పవర్ 71 ఉంది కాబట్టి 71/4 చేస్తాం. సో 71/4 అంటే 4 17 68, ఇంకా రిమైండర్ 3 వస్తుంది. థర్డ్ ప్లేస్లో ఎవరు ఉన్నారో అది తీసుకోవాలి, అంటే 3 తీసుకోవాలి. అంటే 3 ఇంటూ 6 ఇంటూ 3 3 6 ఆర్ 18, 18 3s ఆర్ 54. ఇక్కడ ఒకట్ల స్థానంలో ఎంత ఉంది 4 ఉంది కాబట్టి సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. చూడండి ఇక్కడ 5 వరుస సహసంఖ్యల మొత్తం 170 అని ఇచ్చారు. 5 వరుస సహసంఖ్యలు, ఫస్ట్ది x అనుకోండి, తర్వాతది x+1, తర్వాతది వచ్చేసి x+2, ఫోర్త్ వన్ వచ్చేసి x+3, ఫిఫ్త్ వన్ వచ్చేసి x+4. వీటి మొత్తం ఎంత 170 అని ఇచ్చారు. సో x మొత్తం ఎన్ని ఎక్స్లు ఉన్నాయి ఇక్కడ మనకి 5 ఎక్స్లు ఉన్నాయి. 1 + 2 + 3 + 4 10 అవుతుంది, ఈక్వల్ టు 170. సో 5x ఈక్వల్ టు 170 - 10. సో 5x ఈక్వల్ టు 160. సో x ఈక్వల్ టు 160/5 అంటే 5 3s 15, 5 2s 32 వచ్చింది. x అనేది ఎంత 32. ఇక్కడ ఏమన్నారు చూడండి, వాటిలో గరిష్ట కనిష్ట సంఖ్యల లబ్ధం అన్నాడు. ఇది కనిష్ట సంఖ్య x అనేది. గరిష్ట సంఖ్య ఏంటి x+4 అంటే 32 + 4 అనేది 36. సో 32 × 36, 32 × 36 చేస్తే మనకి 1152 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, 2 వరుస బేసి సంఖ్యల వర్గాల భేదాన్ని ఎల్లప్పుడూ భాగించే సంఖ్య అన్నాడు. చూడండి ఇక్కడ 3² - 1² అర్థం. ఈ 2 వరుస బేస్ సంఖ్యలు వాటి వర్గాల భేదం. 9 - 1 ఎంత అవుతుంది 8. తర్వాత 5² - 3², 25 - 9 16 వస్తుంది. నెక్స్ట్ 7² - 5², 49 - 25 వస్తుంది 24. ఇవన్నీ కూడా 8 తోటి భాగించబడతాయి. సో ఎల్లప్పుడూ భాగించే సంఖ్య 8. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. చూడండి ఇక్కడ ఒక సంఖ్యని 56 చే భాగించినప్పుడు శేషం 29 వచ్చిందంట. అదే సంఖ్యని 8తో భాగిస్తే శేషం ఎంత అన్నాడు. సో 56 + 29, దీన్ని 8 తోటి భాగించాలి. సో 56 + 29 అంటే మనకి 85 వస్తుంది. సో 8 పదులు 80. శేషం ఎంత వచ్చిందమ్మా 5 వచ్చింది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఇక్కడ మనకి ఒక పెద్ద సంఖ్య ఇచ్చి వీటిలో భాగించని సంఖ్య అన్నాడు. ఇప్పుడు 11తో భాగించాలంటే అంకె మార్చి అంకెల మొత్తాన్ని, ఆ మిగిలిన అంకెల మొత్తాన్ని మనం తీసివేస్తే వచ్చేటువంటి సంఖ్య అనేది 11తో భాగిస్తే అది 11 చే నిశేషంగా భాగిస్తుంది అంటాం. అలాగే 9తో అయితే అన్నీ కూడి 9తో భాగిస్తే శేషం 0 రావాలి. 3తో కూడా అంతే, అన్నిటినీ కూడి 3తో భాగిస్తే శేషం 0 రావాలి. 8తో అయితే చాలా సింపుల్, చివరి 3 ఉన్న అంకెలను తీసుకోవాలి. 974. చూడండి 8 1s 8, ఇంకా 17 ఉంటుంది, 8 2 16, 1 4 14. ఇది ఇక్కడ 8 1s 8, 6 రిమైండర్ వస్తుంది కాబట్టి భాగించని సంఖ్య ఏదంటే 8 అని చెప్పి చెప్తాం. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 17 పవర్ 200, 17 ఘాతం 200ని 18 చేత భాగిస్తే వచ్చు శేషము అని అడిగారు. చూడండి ఇక్కడ 17 ఘాతం 200ని 18తో భాగిస్తే వచ్చే శేషం అన్నారు కాబట్టి ఇప్పుడు 17ని 17 పవర్ 1 అంటే 17, దీన్ని 18 చేత భాగిద్దాం. ఇక్కడ 18 1s ఎంతమ్మా 18 అంటే రిమైండర్ -1 వస్తుంది. అంటే ఇక్కడ 17 పవర్ 1ని 18తో భాగిస్తే -1 వచ్చింది. 17 పవర్ 2ని మనం భాగిస్తే ఈసారి -2 వస్తుంది. అలాగా ఇక్కడ మనకి 17 పవర్ ఎంత ఉందమ్మా 200 ఉంది. అంటే ఇక్కడ 1 టైం చేస్తే -1 వచ్చింది, 2 టైం చేస్తే -1 ఇంటూ -1 వచ్చింది. అలాగే ఇక్కడ 200 టైమ్స్ కాబట్టి -1 పవర్ 200 అంటే +1 వస్తుంది. కాబట్టి 17 పవర్ 200ని
18తో భాగిస్తే వచ్చే శేషము +1 అనమాట. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, 2 సంఖ్యల కసాగు ఇచ్చారు. ఎంత? 2376. గసాబా వచ్చి 33 ఇచ్చారు. ఒక సంఖ్య వచ్చేసి 297 ఇచ్చారు. అయితే రెండవ సంఖ్య ఎంత అన్నాడు. మనకు తెలుసు మొదటి సంఖ్య ఇంటూ రెండవ సంఖ్య ఈక్వల్ టు కసాగు ఇంటూ గసాబా. సో రెండవ సంఖ్య అంటే కసాగు ఇంటూ గసాబా బై మొదటి సంఖ్య అవుతుంది. సో ఇక్కడ చూడండి, 11 3, 11 2, 11 7, 3 1, 3 9. సో 9 తోటి చేద్దాం. మనకి 9 1s, 9 2s, అలాగే 9 6s, 9 4s. సో 264 వచ్చింది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. 17వ ప్రశ్న చూడండి, ఒక గుణశ్రేణిలో మొదటి పదం ఏ అట? సామాన్య నిష్పత్తి 6. ఈ గుణశ్రేణిలోని పదాల కసాగును గసాబాతో భాగిస్తే వచ్చే భాగఫలం అన్నాడు. అంటే మనకి శ్రేణి ఎలా ఉంటుంది? ఏ ఇంటూ ఏఆర్ ఇంటూ ఏఆర్ స్క్వేర్ ఇంటూ అలాగే ఏ ఇంటూ ఆర్ పవర్ n-1. ఇది ఎన్నో పదం అనమాట. గుణశ్రేణిలో ఎన్నో పదం. ఇది ఎంత టర్మ్ అంటాం. ఓకేనా? ఇది టీఎన్ అవుతుంది. సో టీఎన్ లేదా ఏఎన్ అవుతుంది. ఏ ఇంటూ ఆర్ పవర్ n-1. ఇప్పుడు ఇది మనకి ఎన్నో పదమే మనకి ఎల్సిఎం అవుతుంది. ఎల్సిఎం అనేది ఎన్నో పదం అవుతుంది. అంటే ఏ ఇంటూ ఆర్ పవర్ n-1. ఈ ఎన్నో పదం ఇక్కడ ఏమన్నాడు చూడండి, గుణశ్రేణిలోని పదాల కసాగుని గసాబాతో భాగిస్తే, ఇక్కడ కసాగ్ అనేది అంటే ఎల్సిఎం అనేది ఎన్నో పదం అవుతుంది అనమాట. ఇక గసాబా ఏమవుతుందంటే మొదటి పదం అనేది గసాబా అవుతుంది. సో ఇప్పుడు ఎల్సిఎంని హెచ్సిఎఫ్ తోటి మనం డివిజన్ చేస్తే ఏకి క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఇక మనకు వచ్చేది ఏంటంటే ఆర్ పవర్ n-1. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. చూడండి, నెక్స్ట్ 2 సంఖ్యల గసాబా 8 అట. క్రింది వానిలో ఎప్పుడు కసాగు కాని సంఖ్య అన్నాడు. ఇక్కడ మొదటి చూద్దాం, 24 నంది 24/8, 8 3s 24, రిమైండర్ అనేది 0 వచ్చింది. తర్వాత 48/8, 8 6s 48, ఇక్కడ కూడా రిమైండర్ 0 వచ్చింది. అలాగే 56, 8 7s 56, ఇక్కడ కూడా రిమైండర్ 0 వచ్చింది. సో ఇక లాస్ట్ 60 ఉంది. 60/8, ఇక్కడ రిమైండర్ అనేది నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది. కాబట్టి ఎల్లప్పుడూ కసాగ్ కాని సంఖ్య, ఎప్పుడు కసాగ్ కాని సంఖ్య అనేది 60 అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. చూడండి, ఇక్కడ 2 సంఖ్యల భేదము ఆ సంఖ్యల మొత్తంలో 9వ వంతట. ఆ సంఖ్యల మొత్తం 45 అయితే ఆ సంఖ్యల కసాగ్ అని చెప్పి అడిగారు. ఇక్కడ 2 సంఖ్యల్ని x, y అనుకుందాం. ఈ 2 సంఖ్యల భేదం x - y అనేది 2 సంఖ్యల మొత్తంలో 9వ వంతు, అంటే x + yలో 9వ వంతు. అలాగే సంఖ్యల మొత్తం అంటే x + y అనేది 45 అని చెప్పి ఇచ్చారు. సో x - y = 45/9, 9 1s 9 5s. సో x - y అనేది 5 వచ్చింది అనమాట. అలాగే x + y తెలుసు మనకి 45 అని. సో ఈ 2 క్యాన్సిల్ అయితే 2x అనేది 50 వస్తుంది. అంటే x ఎంత? 25. x 25 అయితే x + y 45 కాబట్టి y అనేది 20 అవుతుంది. ఇక్కడ మనల్ని ఏమడిగారు? ఆ సంఖ్యల కసాగు అని అడిగారు. అంటే 20, 25ల కసాగు ఏమవుతుంది చూడండి, 5 4s 5 5s, 5 4s 20, 25s 100 అనమాట. సో 5 4s 20, 25s 100. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. చూడండి, ఇక్కడ 2 సంఖ్యలు 5:6 నిష్పత్తిలో ఉన్నాయి. వాటి కసాగు 480 అయితే గసాబా అని చెప్పి ఇచ్చారనమాట. సో అప్పుడు మనం ఎలా చేస్తామంటే గసాబా రావాలంటే కసాగు బై 5 × 6 వేస్తాం. 5:6 నిష్పత్తిలో ఉన్నాయి కాబట్టి 5 × 6 వేస్తాం. చూడండి, 6 1s 6 80s అనమాట. 5 1s 5 16s. సో 16 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. చూడండి, ఇక్కడ 2 సంఖ్యల కసాగు మరియు గసాబాల మొత్తము 403 అట. మరియు వాటి గసాబాకు 12 రెట్లంట. అయితే అందు ఒక సంఖ్య 93 అయితే రెండవ సంఖ్య అని చెప్పి అడిగారు. చూడండి, ఇక్కడ 2 సంఖ్యల కసాగు x అని చెప్పి అనుకోండి, గసాబాని y అని చెప్పి అనుకోండి. కసాగు మరియు గసాబాల మొత్తం అంటే x + y. x + y ఎంత ఇచ్చారు? 403 అని ఇచ్చారు. సో x + y అనేది 403. వాటి గసాబాకు 12 రెట్లు అని చెప్పి ఇచ్చాడు. గసాబాకి 12 రెట్లు అంటే y అనేది 12x అని చెప్పి ఇచ్చాడు.
సో ఎక్స్ ప్లస్ 12x ఈక్వల్ టు 403. సో 13x ఈక్వల్ టు 403, ఎక్స్ ఈక్వల్ టు 403/13 అనమాట. సో 13 3s 39, 13 1s 13. సో ఎక్స్ అనేది 31 వచ్చింది. సో ఎక్స్ 31 అంటే కసాగు అనేది ఎక్స్ అనుకున్నాం కాబట్టి కసాగు వచ్చేసి 31 అయింది. ఇప్పుడు మనం గసాబా కనుక్కుందాం. గసాబా అంటే చూడండి 12x కదమ్మా. సో 12 × 31, 12 1s 12, 12 3s 36 + 1 37, 372 అనమాట. సో ఇప్పుడు మనం ఇంకోటి కూడా ఇచ్చారు మనకి. ఒక సంఖ్య 93 అయితే రెండవ సంఖ్య అన్నాడు. చూడండి రెండవ సంఖ్య ఈక్వల్ టు కసాగు ఇంటూ గసాబా మొదటి సంఖ్య అవుతుంది. సో కసాగు మనకి 31 వచ్చింది. సో 31 × గసాబా 372 మొదటి సంఖ్య మనకి ప్రాబ్లంలో ఇచ్చారు 93 అని ఇచ్చారు. సో 31 1s 31 3s, 3 1s 3 1s 3 2 6 3 4s. సో 124 వచ్చింది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. చూడండి ఇక్కడ రెండు సంఖ్యల కసాగు మరియు గసాబాలు వరుసగా 495 మరియు 5 అట. ఆ సంఖ్యల మొత్తం 100 అయితే సంఖ్యల భేదము అడిగారు. ఇక్కడ సంఖ్యల మొత్తం ఎంత ఇచ్చారు తెలుసుకుందాం. సంఖ్యల మొత్తం అంటే ఇక్కడ సంఖ్యల్ని ఎక్స్ వై అని చెప్పి అనుకోండి. సంఖ్యలను ఎక్స్ వై అనుకోండి. అలాగే ఎల్సిఎం ఇచ్చారు. కసాగు వచ్చేసి 495, హెచ్సిఎఫ్ ఇచ్చారు. హెచ్సిఎఫ్ వచ్చేసి 5 అని ఇచ్చారు. అలాగే సంఖ్యల మొత్తము 100 అని ఇచ్చారు. అంటే ఎక్స్ ప్లస్ వై అనేది 100 అని చెప్పి ఇచ్చారు. సో ఎక్స్ ప్లస్ వై 100 ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఎక్స్వై కనుక్కోవచ్చు. ఎక్స్వై ఎలా వస్తుందంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ఏ ఎక్స్వై అవుతుంది. అంటే 495 × 5 అనమాట. 495ని 5తో గుణిస్తే 2475 వస్తుంది. సో ఇక్కడ ఇప్పుడు మనకి ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్కి ఒక ఫార్ములా ఉంది. ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ 4xy అనమాట. సో ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అంటే 100 హోల్ స్క్వేర్ మైనస్ 4 × xy అంటే 2475. 100 స్క్వేర్ అంటే 10,000 మైనస్ 4 × 2475 అంటే 9900 వస్తుంది. అంటే 10,000 నుంచి 9900 తీసేస్తే 100 అనమాట. సో ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ 100 కాబట్టి ఎక్స్ మైనస్ వై ఎంత వస్తుంది? √100. √100 అంటే 10 వస్తుంది. సో ఇక్కడ ఏం అడిగారు? ఆ సంఖ్యల భేదము అంటే ఎక్స్ మైనస్ వై ఎంత వచ్చిందమ్మా మనకి? 10 వచ్చింది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి 6, 9, 12చే భాగించినప్పుడు 3 శేషం వచ్చే 3 అంకెల గరిష్ట సంఖ్య అన్నాడు. కాబట్టి ఇక్కడ 3 అంకెల గరిష్ట సంఖ్య మనకు తెలుసు 999. కానీ 6, 9, 12చే భాగిస్తే 3 శేషం రావాలట. కాబట్టి ఇప్పుడు 6, 9, 12లకు ఎల్సిఎం కనుక్కుందాం. ఎల్సిఎం చేస్తే చూడండి 2 3లు 9 దించేసుకుంటాం 2 6. అలాగే థర్డ్ టేబుల్ 3 1s 3 3s 3 2s 2 3 6 3 2 6 6 6s ఎంత? 36. ఎల్సిఎం 36 వచ్చింది. సో 36 తోటి 999ని డివిజన్ చేద్దాం. 36 2s 72, 9 - 2 7, 9 - 7 2, 279. 36 7s 252. సో ఎంత వచ్చింది? 27 వచ్చింది. అంటే 36 × 27 రిమైండర్ ఎంత వచ్చింది? 27 వచ్చింది. రిమైండర్ ఎంత వచ్చిందమ్మా మనకి? 27 వచ్చింది. సో ఇప్పుడు ఈ 36 × 27 చేస్తే మనకు 972 వస్తుంది. కాబట్టి ఇక్కడ ఇది ఖచ్చితంగా 36తో అంటే మనం చేసినప్పుడు రిమైండర్స్ 0 వస్తుంది. అంటే 27 36 27s 972 కాబట్టి అంటే 3 అంకెల పెద్ద సంఖ్య ఏదంటే 972. అయితే ఇక్కడ రిమైండర్ 0 కాదు కదా అడిగింది. రిమైండర్ ఎంత రావాలన్నారు? 3 రావాలన్నారు. కాబట్టి 972 + 3 చేయండి. అప్పుడు ఏమొస్తుంది? 975 వస్తుంది. సో 975ని మనం 6తో భాగించిన, 9తో భాగించిన, 12తో భాగించిన శేషం 3 వస్తుంది. కాబట్టి ఆన్సరు 975. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్.
చూడండి 130, 305 మరియు 245లను భాగించినప్పుడు వరుసగా 6, 9 మరియు 17 శేషములను ఇచ్చు గరిష్ట సంఖ్య అని చెప్పి అడిగారు. సో ఇక్కడ మనకి 130 తోటి ఎంత రావాలి? 6 రావాలి శేషం. కాబట్టి 130 మైనస్ 6 ఏమవుతుంది? 124. అలాగే 305 తోటి ఎంత శేషం రావాలి? 9. సో 305 మైనస్ 9 అంటే 296. అలాగే 245కి ఎంత రావాలి శేషం? 17 రావాలి. సో 245 మైనస్ 17 అంటే 228. ఇప్పుడు ఈ మూడిటి గసాబానే గరిష్ట సంఖ్య అవుతుంది. సో 124ని మనం 228 తోటి చేద్దాం. 124 వన్స్ 124, 401, 104. మళ్ళీ 124ని ఇక్కడ రాసేయండి. 104 వన్స్ 104, 20. సో ఇప్పుడు ఈ 104 ఇక్కడ రాస్తే 25s 100, 4 వస్తుంది, 4 5s 20. అంటే ఈ 2 నంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ 4 వచ్చింది. ఇక థర్డ్ నెంబర్ చూడండి, 4 తోటి 296, 4 7s 28, 4 4s. సో 474s 296. సో 3 సంఖ్యల యొక్క గసాబా 4 వచ్చింది. కాబట్టి ఈ 6, 9, 17 వరుసగా శేషాలను ఇచ్చేటువంటి గరిష్ట సంఖ్య 4 అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. చూడండి ఈ ప్రాబ్లంలో 12, 16 మరియు 18లచే భాగించినప్పుడు ప్రతి సందర్భంలో 5 శేషం ఇచ్చే కనిష్ట సంఖ్య అని అడిగారు. ప్రతి సందర్భంలో 5 శేషం రావాలట. ఒక కనిష్ట సంఖ్య అడిగారు కాబట్టి ఇక్కడ కసాగు కనుక్కుందాం. 12, 16, 18ల కసాగు 2 6లు, 2 8లు, 2 9లు. అలాగే మరలా సెకండ్ టేబులే 2 3s, 2 4s, 9 డౌన్ చేసుకోండి. థర్డ్ టేబుల్ 3 1s, 4 డౌన్ చేయండి, 3 3s. సో ఇక్కడ ఎల్సిఎం వచ్చేసి 2 2s 4, 4 3s 12, 12 4s 48, 48 3s వచ్చేసి 144 వస్తుంది. సో 144 వచ్చిందమ్మా ఎల్సిఎం అనేది. ఇక్కడ శేషం ఎంత రావాలన్నాడు? 5 రావాలన్నాడు కాబట్టి 144 + 5 149. ఆ కనిష్ట సంఖ్య 149 అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. చూడండి ఇక్కడ x⁴ మైనస్ y⁴ మరియు x⁴ మైనస్ y⁴ గసాబా అడిగాడు. చూడండి ఇక్కడ x⁴ మైనస్ y⁴ అంటే దీన్ని x² మైనస్ y² రాస్తే ఏమైంది? a² మైనస్ b² ఫామ్లో ఉంది కాబట్టి x² + y² ఇంటూ x² మైనస్ y² అవుతుంది. దీన్ని ఎలా రాస్తాం? x² + y² అలాగే ఉంచి మరలా ఇది a² మైనస్ b² ఫామ్లో ఉంది కాబట్టి x + y ఇంటూ x మైనస్ వైగా రాస్తాం. అలాగే x⁴ మైనస్ y⁴ని x³ మైనస్ y³ రాస్తాం. ఇప్పుడు ఇదేమవుతుందంటే x³ + y³ ఇంటూ x³ మైనస్ y³ అవుతుంది. సో x³ + y³ ఎలా రాస్తాం? x + y ఇంటూ x² మైనస్ xy + y² రాస్తాం. x³ మైనస్ y³ x మైనస్ y ఇంటూ x² + xy + y² రాస్తాం. ఇప్పుడు ఈ రెండిట్లో కామన్గా ఉన్నాయి ఏంటి? x + y ఇంటూ x మైనస్ y, x + y ఇంటూ x మైనస్ y ఉన్నాయి కాబట్టి హెచ్సిఎఫ్ వచ్చేసి x + y ఇంటూ x మైనస్ y అవుతుంది. సో x + y ఇంటూ x మైనస్ y అంటే x² మైనస్ y² అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. చూడండి ఇక్కడ 3 గంటల వరుసగా ప్రతి 48, 60 మరియు 90 నిమిషాలకు ఒకసారి మోగుతాయంట. ఈ 3 గంటలు ఉదయం 10 గంటలకు ఒకసారి మోగినట్లయితే మరలా 3 గంటలు ఒకేసారి మోగు సమయము అని చెప్పి అడిగారు. సో ఇప్పుడు మనం ఇక్కడ కసాగ్ కనుక్కోవాలి 3 గంటలకి. చూడండి 48, 60 అలాగే 90 కసాగు చూద్దాం. 2 24లు, 2 30లు, 2 45లు. తర్వాత థర్డ్ టేబుల్ వేద్దాం. 3 8లు, 3 10లు, 3 15లు అవుతుంది. సో మళ్ళీ సెకండ్ టేబుల్ 2 4s, 2 5s, 15 డౌన్ చేసుకోండి. ఇక ఫిఫ్త్ టేబుల్ వేద్దాం. 4 పోదు కాబట్టి 5 1s, 5 3s. ఇవన్నీ మనం మల్టిప్లై చేస్తే 2 3 6, 6 2s 12, 12 5s 60, 64s 240, 243s వచ్చేసి మనకి 720 మినిట్స్ వస్తుంది. దీన్ని మనం నిమిషాల్లో మార్చినట్లయితే 720/60.
ఇది ఆల్రెడీ నిమిషాల్లో ఉంది, దీన్ని గంటల్లో మార్చినట్లయితే 720/60 అవర్స్ అవుతుంది. 00 క్యాన్సిల్, 6 1s 6 12s, సో 12 అవర్స్ వస్తుంది. ఇప్పుడు ఉదయం ఎన్ని గంటలకు మోగింది? ఉదయం 10 గంటలకు మోగింది. ఉదయం 10 గంటలకు మోగింది కాబట్టి 10 AM ప్లస్ 12 అవర్స్, 10 AM ప్లస్ 12 అవర్స్ అంటే 10 PM అవుతుంది. సో 10 PM, ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, 2 మీటర్ల 50 సెంటీమీటర్లు మరియు 1 మీటర్ 50 సెంటీమీటర్ల కొలతలు గల గదిలో అమర్చడానికి వీలైనంత పెద్ద చతురస్రాకారపు రాయి భుజం కొలత, అందుకు అవసరమగు అట్టి రాళ్ల సంఖ్య వరుసగా అని చెప్పించాడు. సో ఇక్కడ మనము భుజం కొలత కనుక్కోవాలంటే హెచ్సిఎఫ్ఏ భుజం కొలత అవుతుంది. హెచ్సిఎఫ్ ఎంత వస్తుందో ఈ రెండింటి యొక్క హెచ్సిఎఫ్ఏ మనకు భుజం కొలత వస్తుంది. ఎన్ని రాళ్ళు అవసరం అవుతాయి అని చెప్పి అడిగాడు కాబట్టి నంబర్ ఆఫ్ స్టోన్స్ మనం కనుక్కోవాలంటే ఇక్కడ మనం ఒక చిన్న ఫార్ములాని మనం ఉపయోగిస్తాం. సో ఇప్పుడు 2 మీటర్ 50 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు, అంటే 250 సెంటీమీటర్లు అవుతుంది. 1 మీటర్ 50 సెంటీమీటర్స్ అంటే 150 సెంటీమీటర్లు అవుతుంది. ఇప్పుడు మనం హెచ్సిఎఫ్ కనుక్కుందాం. 150ని 250తో చేద్దాం. 150 1s 150 అవుతుంది, అంటే 100. 150 మళ్ళీ చేయండి, 100 1s 100, 50 వస్తుంది. సో 50 2s 100 కాబట్టి ఇక్కడ హెచ్సిఎఫ్ అనేది ఎంతమ్మా? 50. హెచ్సిఎఫ్ 50 అంటే సైడ్ కూడా ఏమైంది? 50 అవుతుంది. ఇక్కడ ఏమడిగారు? రాళ్ల సంఖ్య కూడా అడిగారు. ఇక్కడ నంబర్ ఆఫ్ స్టోన్స్ ఎన్ని ఉన్నాయి అని మనం కనుక్కోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి కొలతల మొత్తం అంటే కొలతల లబ్ధము అంటే 250 × 150 స్క్వేర్, సైడ్ స్క్వేర్ వేయాలి. అంటే ఇక్కడ మనకి చతురస్రాకార రాయి కాబట్టి అది పరిచేటువంటి రాయి చతురస్రాకార రాయి కాబట్టి చతురస్ర వైశాల్యం, ఇది దీర్ఘ చతురస్ర వైశాల్యం, పొడవు ఇంటూ వెడల్పు బై చతురస్ర వైశాల్యం. చతురస్ర వైశాల్యం అంటే సైడ్ 50 కాబట్టి 50 × 50. ఇక్కడ ఈ 0కి 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 0 క్యాన్సిల్ అవుతుంది. 5 1s 5 5s 5 5 క్యాన్సిల్ అయితే 15 స్టోన్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ చతురస్ర భుజం కొలత 50 సెంటీమీటర్లు, అలాగే ఎన్ని స్టోన్స్ ఉంటాయి అంటే 15 స్టోన్స్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, 19/21, 21/25, 25/29, 29/31, 31/37ని ఆరోహణ క్రమంలో అమరిస్తే రెండవ సంఖ్య అని అడిగారు. 19/21 దీన్ని డివిజన్ చేస్తే మనకి 0.9047 వస్తుంది. అలాగే 21/25, 21ని 25తో డివిజన్ చేస్తే 0.84 వస్తుంది. అలాగే 25/29, 25/29 చేస్తే 0.862 వస్తుంది. అలాగే 29/31, 29/31 చేస్తే 0.935 వస్తుంది. అలాగే 31/37 చేస్తే 0.837 వస్తుంది. సో ఇట్లా అన్నింటికంటే చిన్నది మనం గమనిస్తే 0.837 చిన్నది. ఇక్కడ మనల్ని ఆరోహణ క్రమంలో అమరిస్తే రెండో ప్లేస్లోకి ఇది వస్తుంది. 0.837 తర్వాత సెకండ్ ప్లేస్ ఇది వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి రెండవది అన్నారు కాబట్టి 21/25 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, 31వ ప్రశ్న. ఇక్కడ 0.142857 రికరింగ్ అన్నాడు. ఇది 1/7ని మనము డెసిమల్స్లో మారిస్తే వస్తుంది. డివైడెడ్ బై 0.428571, ఇది 3/7 వాల్యూ అంతనమాట. సో 1/7 డివైడెడ్ బై 3/7, సో 1/7 × 7/3 అంటే ఇంటూ చేస్తే అలా అవుతుంది. సో 7 7 క్యాన్సిల్ అయితే అంటే 1/3 వస్తుంది. 1/3 అంటే ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, 0.252525 సో ఆన్, దీన్ని అకరణీయ సంఖ్యగా మార్చిన అన్నాడు. అంటే 0.25 రికరింగ్. ఇక్కడ దీన్ని చాలా సింపుల్గా చేయొచ్చు. చూడండి, 25 రికరింగ్ కింద ఉన్నటువంటి వాల్యూ రాసేసుకొని మైనస్ ముందు 0 రాసేయండి. రికరింగ్ కింద ఎన్ని ప్లేస్లు ఉంటే అన్ని 9లు రాసేయండి. 25 - 0 అంటే 25, 25/99. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. చూడండి, ఇక్కడ 33rd క్వశ్చన్. ఇక్కడ కొన్ని భిన్నాలు ఇచ్చి వాటిలో గరిష్ట మరియు కనిష్ట సంఖ్యల భేదం అడిగారు. ఇక్కడ 5/7 అన్నాడు. ఈ 5/7ని మనం డెసిమల్స్లో మారిస్తే 0.71428 వస్తుంది. అలాగే 4/9ని మారిస్తే
0.4 రికరింగ్ వస్తుంది. అలాగే 6/11ని డెసిమల్స్లోకి మారిస్తే 0.54 రికరింగ్ వస్తుంది. తర్వాత 2/5ను మారిస్తే మనకి 0.4 వస్తుంది. ఇక 3/4ని మారిస్తే 0.75 వస్తుంది. సో ఇక్కడ ఏమన్నారంటే గరిష్ట మరియు కనిష్ట సంఖ్యల భేదం అన్నాడు. ఇందులో గరిష్ట సంఖ్య చూస్తే 0.75 అంటే 3/4 మైనస్ కనిష్ట సంఖ్య అంటే 0.4 ఇది 2/5. వీటి భేదం 4 5 20 కసాగు. సో 4 5s కాబట్టి 5 3s 15, 5 4s కాబట్టి 4 2s 18, 4 2s 8, 15 మైనస్ 8 వచ్చేసి 7, 7/20 వస్తుంది. 7/20 అంటే ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. చూడండి ఇక్కడ 4th రూట్ 2, 5th రూట్ 3, 10th రూట్ 6, 20th రూట్ 15లో పెద్ద సంఖ్య అని అడిగాడు. ఆ మూలంలో ఉన్న వాటికి ఎల్సిఎం కనుక్కుందాం. మూలంలో ఏమేమి ఉన్నాయి? 4, 5, 10, 20 ఉన్నాయి. వీటికి ఎల్సిఎం చేద్దాం. 2 2లు, అలాగే 2 5లు, 2 10లు. మళ్ళీ సెకండ్ టేబుల్ 2 1s, 5 డౌన్ చేయండి, 2 5s, 5తో వేసేయండి, 5 1s 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 1. సో 2 × 2 × 5, 2 2s 4, 4 5s 20 వచ్చింది. సో ఇప్పుడు మనం 4th రూట్ 2ని ఎలా రాస్తాం? 2^1/4గా రాస్తాం. కానీ ఇక్కడ 1/20 ఉండేటట్టుగా రాద్దాం. అన్నీ కూడా ఒకే మూలం 20 మూలం ఉండేటట్టుగా రాయాలంటే 2^5 హోల్ పవర్ 1/20, 5 1s 5 4s మళ్ళీ ఇదే వస్తుంది కాబట్టి అలా రాసాం అనమాట. అలాగే సెకండ్ది వచ్చేసి 5th రూట్ 3, సో 3^1/5. సో 3^1/5 అంటే 3 4s కాబట్టి చూడండి 3/4, 4 5s 20 కాబట్టి 3/4 1/20, 4 5s మళ్ళీ సేమ్ 1/5 వస్తుంది. సో నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్ వచ్చేసి 10th రూట్ 6, 6^1/10. దీన్ని ఎలా రాస్తాం? 6 స్క్వేర్ హోల్ పవర్ 1/20, 2 10s మళ్ళీ సేమ్ అలాగే ఉంటుంది. సో లాస్ట్ వన్ వచ్చేసి 20th రూట్ 15. 20th రూట్ 15 అంటే చూడండి 15^1/20. ఇది ఆల్రెడీ సేమ్ అలాగే ఉంది కాబట్టి 15^1 హోల్ పవర్ 1/20గా రాసేస్తాం. సో ఇక్కడ ఇది 2^5. 2^5 అంటే ఎంత? 32. 3^4 అంటే 81. ఇది వచ్చేసి 6 స్క్వేర్ అంటే 36. 15^1 అంటే 15. ఇట్లా పెద్ద నంబర్ ఏంటి? 81 కదా. సో 81 కలిగింది ఏది? 5th రూట్ 3. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరలా మిగిలినటువంటి ప్రశ్నలతో రేపు కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.